విజయ్కి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించింది కేంద్రం. 55 మందితో కేంద్ర భద్రతా సిబ్బందితో 24 గంటల పాటు భద్రత కల్పించేందుకు ఏర్పాట్లు చేసింది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ముఖ్యమంత్రి భద్రతా బృందంలో 10 మందికి పైగా ఎన్ఎస్జీ కమాండోలు ఉంటారు. వీరితో పాటు సిఆర్పీఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ సిబ్బంది కూడా ఉంటారు. విజయ్ భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. జెడ్ ప్లస్ కేటగిరీతో, జెడ్ ప్లస్ సెక్యూరిటీతో బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా ఉంటుంది. అంటే ఆ జెడ్ ప్లస్ సెక్యూరిటీలో బుల్లెట్ ప్రూఫ్ వాహనం, పైలట్ వెహికల్స్ ఉంటాయి. స్టాలిన్ ఇంటికి జెడ్ ప్లస్ సెక్యూరిటీతో వెళ్లారు ముఖ్యమంత్రి విజయ్. స్టాలిన్ను కలిసిన తర్వాత ఇతర పార్టీల లీడర్లను కలిశారు విజయ్. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. కొద్దిసేపటి క్రితం ఆ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, జెడ్ ప్లస్ కేటగిరీ కల్పించడం జరుగుతూ ఉంటుంది. అండ్ రీసెంట్గా ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో విజయ్కి కూడా జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను ఇవ్వడం జరిగింది. అసలు జెడ్ ప్లస్ కేటగిరీ అంటే ఏంటి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. భారత్లో ప్రముఖ రాజకీయ నాయకులు కావచ్చు, న్యాయమూర్తులు కావచ్చు, అంటే రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, సినీ ప్రముఖులు, లేకపోతే ఎవరికైనా తీవ్రమైన భద్రతా ముప్పు పొంచి ఉంది అనుకుంటే వాళ్ళకి ప్రభుత్వం ప్రత్యేక భద్రత కల్పిస్తుంది. అందులో అత్యున్నత స్థాయిలో ఒకటి జెడ్ ప్లస్ కేటగిరీ అన్నమాట. జెడ్ ప్లస్ కేటగిరీ అంటే ఇది చాలా హై లెవెల్ సెక్యూరిటీ కవర్. ఇది సాధారణంగా దీంట్లో 55 మంది వరకు భద్రతా సిబ్బంది ఉంటారు. అందులో ఎన్ఎస్జీ కమాండోస్ అంటే బ్లాక్ క్యాట్స్, సిఆర్పీఎఫ్ లేదా ఐటీబీపీ సిబ్బంది, ఐటీబీపీ పోలీసులు ఉంటారు, స్థానిక పోలీసులు ఉంటారు. 24 గంటల భద్రత ఉంటుంది. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఉంటాయి. ముందస్తు రూట్ చెకింగ్ ఉంటుంది. వాళ్ళ ఇంటికి, వాళ్ళ ఆఫీసులకి, పబ్లిక్ ఈవెంట్స్ దగ్గరికి కట్టుదిట్టమైన భద్రత వెళ్తూ ఉంటాయి. ఇవన్నీ జరుగుతుంది. సాధారణంగా రాజకీయ నాయకులకు ఇస్తూ ఉంటారు. ముఖ్యమంత్రులు, మాజీ ప్రధానులు, ఉగ్రవాద ముప్పు పొంచి ఉన్న వ్యక్తులు, దేశ భద్రతకు కీలకమైన వ్యక్తులు. ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోదీ భారత ప్రధానిగా ఉన్నారు, హోంమంత్రి అమిత్ షా, వీళ్ళందరికీ కూడా జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉంటుంది. అసలు ఈ నిర్ణయం ఎవరు తీసుకుంటారు అనేది కదా అందరికీ డౌట్ వస్తుంటుంది. మనకి సంబంధించిన ఈ భద్రతా సంస్థలు ఉంటూ ఉంటాయి కదా, అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో కావచ్చు, హోమ్ మినిస్ట్రీ, అలాగే రాష్ట్ర పోలీస్, వాళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ని బేస్ చేసుకొని ఆ కేటగిరీని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మీరు చూడొచ్చు విజువల్స్లో. ఇటు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతతో ముఖ్యమంత్రి విజయ్, మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంటికి వెళ్ళారు. ఆ ఏరియాస్ పూర్తిగా చెక్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. భారతదేశంలో సెక్యూరిటీ కేటగిరీస్ గురించి మాట్లాడుకుంటే ప్రధానమంత్రికి ఎస్పీజీ ఉంటుంది, హై లెవెల్ మాట అది. దాని తర్వాత జెడ్ ప్లస్, దాని తర్వాత జెడ్, ఆ తర్వాత వై ప్లస్, వై, ఎక్స్, ఇలా సెక్యూరిటీ లెవెల్స్ ఉంటూ ఉంటాయి. జెడ్ ప్లస్ అలాగే ఎస్పీజీకి మధ్య తేడా గురించి రఫ్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్పీజీ ప్రత్యేకంగా ప్రధానమంత్రి అలాగే వారి కుటుంబానికి మాత్రమే ఉంటుంది. జెడ్ ప్లస్ ఎస్పీజీ అంటే ప్రధానమంత్రికి వాళ్ళ కుటుంబానికి మాత్రమే ఉంటుంది. జెడ్ ప్లస్లో ఇతర హై రిస్క్ వ్యక్తులు ఉంటూ ఉంటారన్నమాట. ఎస్పీజీలో భద్రత ఇంకా కఠినంగా ఉంటుంది. ఇలాంటి టైంలో జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వడానికి నెలకి ఎంత అవుతుంది అనే డౌట్ కూడా వస్తుంది కదా. భారత్లో ఒక వ్యక్తికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వడానికి నెలకి సుమారు 15 లక్షల నుంచి 50 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పి వివిధ నివేదికలు చెప్తూ ఉన్నమాట. ఎవరి భద్రత వాళ్ళకి కల్పించాలి, ఎంతమంది కమాండోలు ఉంటూ ఉంటారు, దాంతోపాటు ఎలాంటి ముప్పు ఉంది అనే అంశాల మీద ఇది ఆధారపడి ఉంటుంది. దాంతోపాటు ఖర్చులు ఏముంటాయి అంటే ఎన్ఎస్జీ లేకపోతే సిఆర్పీఎఫ్ కమాండోల జీతాలు ఉంటాయి, 24/7 షిఫ్ట్ డ్యూటీలు ఉంటాయి, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ ఉంటాయి, ట్రావెల్ లాజిస్టిక్స్ ఉంటాయి, అడ్వాన్స్ సెక్యూరిటీ చెకింగ్స్ ఉంటాయి, కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంటుంది, అండ్ లోకల్ పోలీస్ బందోబస్తు కూడా ఉంటుంది. ఎంత ఖర్చు అవుతుందంటే అందాజగా ఇంతని చెప్పచ్చు, కానీ పూర్తిగా ఇంత అవుతుందని చెప్పలేరు. జెడ్ ప్లస్ కేటగిరీలో సాధారణంగా 50 మందికి పైగా భద్రతా సిబ్బంది ఉంటారు. బ్లాక్ క్యాట్స్ ఉంటూ ఉంటాయి, బ్లాక్ క్యాట్ కమాండోస్ ఉంటారు, ఎస్కాట్ వెహికల్స్ ఉంటాయి. దీంతో పాటు వాళ్ళ ఇంటి దగ్గర, వాళ్ళ ప్రయాణాలు కూడా ప్రత్యేక సెక్యూరిటీ ఉంటుంది. అందుకే ఖర్చు భారీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే పర్సన్కి జెడ్ కేటగిరీ భద్రత ఇవ్వడానికి నెలకి 15 నుంచి 20 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పి అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రముఖ నేషనల్ మీడియా కోట్ చేస్తుంది. అలాగే ఇంకొన్ని నివేదికల ప్రకారం జెడ్ ప్లస్ కేటగిరీ అయితే ఆన్ అండ్ యావరేజ్గా ఒక వ్యక్తికి 50 లక్షల వరకు కూడా అవ్వచ్చు అనేది నివేదికలు చెప్తున్నమాట. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, ఒక వ్యక్తికి ఫర్ సపోజ్ ఇప్పుడు విజయ్కి సెక్యూరిటీ కల్పించడం జరుగుతుంది, జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ అనుకోండి. సో విజయ్కి 50 లక్షలు అంటే 50 లక్షల సెక్యూరిటీ, ఆ ఖర్చు నెలకి 50 లక్షలు మాట.
సో ఎందుకు ఇప్పుడు విజయ్కి ఇంత సెక్యూరిటీ కల్పించారు? విజయ్ ఇప్పుడు మామూలు వ్యక్తి కాదు, తమిళనాడు ముఖ్యమంత్రి అండ్ దాంతోపాటు సినీ ప్రముఖుడు కూడా. సినీ యాక్టర్తో పాటు ఆ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కాబట్టి ఈ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది. అండ్ ఈ లిస్ట్లో చాలామంది ఉంటారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆయన వెళ్ళేటప్పుడు ఆ కాన్వాయ్ చాలా కట్టుదిట్టమైన కాన్వాయ్ ఉండాలి, రూట్ క్లియరెన్స్ ఉంటుంది, చెకింగ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అండ్ మరి ముఖ్యంగా ఇప్పుడు ఆయనకి ఇంకా థ్రెట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పి కొన్ని చర్చలు జరుగుతూ ఉంటాయి. ఎందుకని? బికాస్ ద వెరీ ఫస్ట్ టైం ఆయన ప్రభుత్వంలోకి రావడం జరిగింది. ఆ తర్వాత ఉన్నదే మైనారిటీ ప్రభుత్వం, 107 మంది మాత్రమే ఆయనకి బలం ఉంది కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా బయటకు వెళ్ళిపోవచ్చు. కాబట్టి అట్ ద సేమ్ టైం ఒకసారి దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఒకసారి చూడండి, ఆ విజువల్స్ చూడండి. కాన్వాయ్తో విజయ్ వెళ్తూ ఉంటే అక్కడ ఎంత సంబరపడిపోతున్నారు, టీవీకే అభిమానులు సంబరపడుతున్నారు. దాంతోపాటు రోడ్డు మీద సాధారణ ప్రజలు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ కాన్వాయ్ విషయం మనకి ఆ రోజే స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం కూడా కాదు, ఒక విధంగా చెప్పాలంటే ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన రోజు నుంచే. కానీ ఎప్పుడైతే మెజారిటీ ఈ విషయంలో 118 మ్యాజిక్ ఫిగర్ని చేరుకోవడంలో, తన బలాన్ని చూపించుకోవడంలో కాస్త ఎప్పుడైతే ఆ హెచ్చుతగ్గులు వచ్చాయో అక్కడి నుంచి కూడా ఈ కాన్వాయ్ తీయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాన్వాయ్ని ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు ఎందుకు ఈ కాన్వాయ్ ఇస్తారు. గుర్తుపెట్టుకొని ఉగ్రవాదులు కావచ్చు, లేకపోతే ఏవైనా ఈ ఉగ్ర చర్యలు లాంటివి, లేకపోతే ఇటువంటి భావజాలం ఉన్న వ్యక్తులు కావచ్చు, అంటే ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టాలి అనే వ్యక్తులు ఎవరైనా ఉంటారనుకోండి, వాళ్ళ నుంచి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కాపాడాలి. సాధారణంగా ఉగ్రవాదులు కావచ్చు, వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు,